బంగారు గాడి రియాక్షన్ చూడాలిరా. చూస్తారానా? కాల్చండి, ఇంకొంచెం కిరోసిన్ అయ్యండి, బాగా కాల్చండి. అసలే శీతాకాలం, ఇంకొంచెం వేడిగా ఉండాలి. బాగా కాల్చండి రా, బాగా. ఏసీపీ సార్, లాఠీ చార్జ్ చేసే టైం వచ్చింది. మనకి మాత్రం మీడియాలో కవరేజ్, పబ్లిసిటీలో మైలేజ్ రెండూ ముఖ్యం. అలాగే వర్మ గారు. నువ్వు ఏసీ ఆన్ చేసి మంచి అయ్యప్ప పాట పెట్టరావు, చిన్న కుంకెద్దాం. ఈ టైంలో పండుకునేందన్నా? మన కళ్ళ ముందు కొట్టుకు చస్తుంటే కళ్ళు మూసుకోవడం ఉత్తమం అని మన రాజకీయ పెద్దలు చెప్పారా. నువ్వు ఎక్కువ స్వామి ఏసీ అర్థమయ్యా. మీరు పోరురా. ఏం పార్టీ రా ఇదే? ఒక్క అమ్మాయి కూడా కనబడట్లేదు. దీనికోసమైనా వెళ్ళిన తన్ని తరిమేయాలి. అన్నా, నీలోకి భక్తి పరవశం ఏంది కొత్తగా? భక్తి లేకపోతే మనం చేసిన పాపాలు తర్వాత గట్టిగా తగులుతాయి. తగిలిందా? పాపాలు ఎక్కువనే అనుకుంటానా? నోరు మూసుకో. ఇక ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు అడ్డంగా ఉన్న మరో వ్యక్తి జయదేవ్, పార్టీ ఐటీ వింగ్ ఇన్ఛార్జ్. వీడికున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ సీఎం గారి పెద్ద కూతురు సత్యప్రియ మొగుడు. వీడిని చూస్తే కూతురిచ్చి పెళ్లి చేశారనిపిస్తుంది, అంత అమాయకంగా ఉంటాడు. కానీ రియల్ ఎస్టేట్, ఫేక్ ఫైనాన్స్, హవాలా వీటన్నిటిలో సీక్రెట్ పార్ట్నర్. కరప్షన్ ఎక్కడుంటే దాని పక్కనే ఉంటాడు. ఇక వారసత్వ ఖాతాలో పీకేఆర్ తర్వాత సీఎం అవ్వాల్సిన ఇంకో క్యాండిడేట్ పీకేఆర్ గారి పెద్ద కూతురు సత్యప్రియ. ఈమె పొలిటికల్ సైన్స్ చేసింది. కాలేజీలో ఏదో డిప్రెస్ అయింది. అదే టైంలో మన జేఈఏమో ఆమెకు షోల్డర్ ఇచ్చాడు, ఆ తర్వాత మొగుడయ్యాడు. అయితే ఈ అమ్మాయి ఎప్పుడు పార్టీకి పనిచేయలేదు, నాన్నతో కలిసి ఇక్కడ తిరగలేదు, ఏ మీటింగ్కి రాలేదు. సొంత అన్నయ్య కంటే ప్రేమగా మాట్లాడేవారు పీకేఆర్ గారు. నాన్న లేకపోయినా బాబాయ్ లాంటి వాడిని నేను ఉన్నాను నీకు. పీకేఆర్ గారిని చూడాలని జనం వెయిట్ చేస్తున్నారమ్మా. నువ్వు కూర్చుంటే వాళ్ళని లవ్ చేయమంట. మీడియాని కిందకి రానివద్దని చెప్పారుగా. చెప్పానమ్మా, నువ్వే కూర్చో. సార్ అన్నా, పిఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, బయలుదేరారంట. ఏమా సత్య, ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారని పిఎంఓ నుంచి కాల్ వచ్చింది. బతికినా సచ్చిన పీకేఆర్ లాగా ఉండాలి. గ్రేట్. వర్మ అంకుల్, ఇక్కడికి ఎవరు వచ్చినా రాకపోయినా నేను పట్టించుకోను, కానీ అతను మాత్రం రాకూడదు. ఎవరు? నేను చూసుకుంటాను. ఇక నా లిస్టులో ఆఖరుగా చెప్పబోయే వ్యక్తి. గత 6 ఏళ్లుగా ఇతని పేరు రాష్ట్రంలో కొంచెం గట్టిగానే వినబడుతుంది. అతి తక్కువ టైంలో పార్టీలో పట్టు, జనంలో ఆదరణ పొందిన మేధావి. ఇతని గురించి రీసెర్చ్ చేస్తే దుబాయ్ని హెడ్ క్వార్టర్గా చేసుకొని
చాలా స్మగ్లింగ్స్ చేశాడని ప్రూఫ్స్ కూడా దొరికాయి. ద మోస్ట్ డేంజరస్ అండ్ మిస్టీరియస్ మ్యాన్. కంప్లీట్ కాంట్రాస్ట్తో డబల్ ఫేస్తో ఉన్న వ్యక్తిని ప్రజల్లో దేవుళ్ళ పేరు సంపాదించుకున్న పీకేఆర్ తన పక్కనే ఎందుకు పెట్టుకున్నాడు? పైగా పార్టీకి ట్రెజరీని చేశాడు. వీళ్ళిద్దరికీ ఏదో స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. మీకోసం పీక్ కోసుకోమంటే కోసేసుకుంటాను సార్. కానీ ఆ సత్యమ చెప్పిందని బ్రహ్మను ఆపితే జనాల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బ్రహ్మను ఆపడం నీ వల్ల కాదని స్ట్రైట్ గా చెప్పు. సార్ నువ్వు చెప్పబోయా? సార్, ప్రైమ్ మినిస్టర్ చాపర్ ఇప్పుడే ల్యాండ్ అయింది. ప్రోటోకాల్ పేరుతో బ్రహ్మను ఆపచ్చు. ఇది బాగుంది. నువ్వు వెళ్ళ పని మీద ఉండు. ప్రమోషన్ సంగతి మాత్రం పట్టించుకో. అది చూసుకుంటా. నా ఐడియాలే కావాలి. శవాన్ని చూడటానికి ఎగేసుకుంటూ వచ్చారు యాదవలో. రైట్ ఎలాండే సార్, బ్రహ్మకార్ అప్రోచ్ రోడ్లోకి ఎంటర్ అయిపోయింది సార్. సారీ సార్, పిఎం కాన్వాయ్ వస్తుంది. ఈ రూట్లో కార్లు అవి అలౌ చేయొద్దని పైనుంచి ఆర్డర్స్. ప్రోటోకాల్ కదా. ఏం చేద్దాం అన్నయ్య? ప్రోటోకాల్ కారుకే గాని నా కాళ్ళకు కాదుగా. గోల పిఎం వచ్చిన అంత అడవుడి ఉండదే. వచ్చేది బ్రహ్మ.
ఇలా రా. రా. ఆయనే మీ నాన్న. ఇలా రా నాన్న. ఒక్కసారి నాన్న అని పిలవరా. పార్టీ మెంబర్స్ అందరూ నెక్స్ట్ సీఎం నేనే అనుకుంటున్నారు. మహానుభావుడు ఆశీస్సులు, వీళ్ళ శ్రద్ధ, దేవుడి దయ మనదే ఉంది. అలాగే నువ్వు కొంచెం గట్టిగా నా గురించి ఆలోచిస్తే, అంటే కొంచెం అలా నన్ను సపోర్ట్ చేస్తే, ఇది కరెక్ట్ ప్లేస్ కాదనుకో. నేను అయ్యా, తలకొరి ఎవరు పెడతారో చెప్పండి, కార్యక్రమం ప్రారంభిస్తాను. రాహుకాలం వచ్చేస్తుంది. తలకోరి ఎవరు పెడతారంటారేంటి పంతులు గారు? మన పీకేఆర్ గారికి అల్లుడైనా కొడుకైనా అంతా జయ్యే కదా, తనే పెడతాడు. మీరు కానివ్వండి. లేదు వర్మగారు, మావయ్యకు కొడుకైనా కూతురైనా సత్యనే, తనే పెడుతుంది. అది కాదు జయ్, ఆడపిల్ల అయితే నేనే పెడతాను. మీ నాన్న గొప్ప లీడర్ అని నువ్వు గర్వపడాలి. కానీ ఆ గొప్ప లీడర్ కొడుకు నేనే అని ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పకూడదు. ఏ హక్కు కోరకూడదు. ఎందుకమ్మా? నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు దేవుడు వచ్చి నన్ను అడిగారు, నేను నీ భర్తని అందరి కోసం పుట్టించినప్పుడు నీ దగ్గరే పెట్టుకున్నావేంటి అని. అప్పుడు నేనే మీ నాన్నని అందరి కోసం వెళ్ళమని చెప్పాను. నువ్వు కూడా అలాగే అనుకోవాలి. నిన్నటి వరకు రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న పీకేఆర్ రేపటి నుండి చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన అధ్యాయంగా మారిపోయారు. లక్షలాది ప్రజల అశ్రు నయనాల